హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. ఎండోమెంట్ నోటిఫికేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే సిలబస్ ఇచ్చారో ఈ సిలబస్లో అత్యంత అనుభవం కలిగిన ఆధ్యాత్మికమైన అద్భుతమైన పరిజ్ఞానం గల ప్రవక్త శ్రీనివాసరావు గారిని మన స్టూడియోకి తీసుకొచ్చాం. సార్ యొక్క సేవలు ఎలా ఉంటాయి అనేది మీరు క్లాస్ చూశాక మీకు అర్థమవుతుంది. ఈ యొక్క రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమంకైనా సరే సార్నే ప్రవక్తగా ఉంటారు. సో అటువంటి సార్ మనకి ఈ యొక్క క్లాసులకి రావడం అనేది మనందరి యొక్క అదృష్టం. సో ముందుగా సార్ని మన యొక్క స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం. మన ఫ్యామిలీలో భాగంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా సాదరంగా ఒకసారి గౌరవప్రదంగా ఆహ్వానం పలకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక మహోన్నతమైనటువంటి విద్యల రాష్ట్రం. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఈ రాష్ట్రం భారతదేశ మూల నాగరికతకు పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విజయనగరం నుంచి ఆర్ఎస్ అకాడమీ తరపున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీఎస్సి ద్వారా గ్రూప్ 2 క్యాడర్ కింద ఎండోమెంట్ ఈఓ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ నిమిత్తం రిలీజ్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకుని దీనికి సంబంధించినటువంటి సిలబస్ మరియు సబ్జెక్ట్ ఏ రకంగా ఉంటుందో మనం ఈరోజు మొదటి పరిచయ కార్యక్రమంలో ఈ తరగతిలో చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఒక్క మాట వింటున్నటువంటి ఆన్లైన్లో వింటున్నటువంటి వారు, ఆఫ్లైన్లో వింటున్నటువంటి వారు, లైవ్లో వింటున్నటువంటి వారు చాలా శ్రద్ధగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, ఏ మంచి పువ్వులను ప్రేమించినావు, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. చూడండి, నేను రేఖామాత్రంగా ఒక్క అరక్షణంలో భారతమాత చిత్రపటాన్ని మీ ముందు ఉంచాను. ఏ మంచి పువ్వులను ప్రేమించినావు, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున, సూర్యుని వెలుతురులు సోకునందాక. ఎందాక? సూర్యుని వెలుతురులు సోకునందాక, వాడల జెండాలు ఆడునందాక. సూర్యుని వెలుతురులు సోకునందాక, వాడల జెండాలు ఆడునందాక. అందాక గల ఈ అనంత భూస్థలిని లేదురా ఇటువంటి భూదేవి ఎందు. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులెంకెందు. మన వంటి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీరు, ఆఫ్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారు, ఇప్పుడు లైవ్ నా తరగతి ఎవరైతే వింటున్నారో వారు అందరికీ కూడా ఒక్క అనౌన్స్మెంట్. మైసెల్ఫ్ ఈజ్ వి శ్రీనివాసరావు. భారతీయుడిగా జన్మించినందుకు ముందుగా గర్విస్తాను. భారతీయుడిగా జీవనాన్ని సాగిస్తున్నందుకు గర్విస్తాను. భారతీయత గురించి నా భారతీయ విద్యార్థులకు బోధించినందుకు గాను గర్విస్తాను. ఎందుకు గర్విస్తాను? ఇందాక చెప్పారు, ఆ పరమాత్ముని ఏ మంచి పువ్వులు పెట్టి పూజించావో ఇలాంటి దేశంలో జన్మించాం. ఎంతవరకు ఈ దేశం ఉంటుంది? సూర్యుని వెలుతురులు సోకునందాక. ఎంతవరకు సూర్యుని యొక్క కాంతి ఈ అనంత భూమండలంపై వెలుగుతూ ఉంటుందో, ఎంతవరకైతే సూర్యకిరణాలు ప్రసరిస్తాయో, అంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చి
మొత్తం విశ్వమంతా సమూలంగా నాశనం అయిపోతుందో అంతవరకు ఈ పవిత్రమైన భరత భూమి ఉంటుంది. అట్లాంటి దేశంలో జన్మించాం. అట్లాంటి దేశంలో సేవ చేయడానికి, అట్లాంటి దేశంలో ఒక మహోన్నతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి సంస్కృతి కలిగిన అంతర్జాతీయ చిత్రపటంలో అక్షర క్రమంలో మొదటి రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మహోన్నతమైన రాష్ట్రంగా వెలుగొందేలా చేయడానికి అవసరమైనటువంటి పౌరులుగా మీరందరూ ఉన్నారు. ఉండడమే కాకుండా ఈరోజు ఆర్ఎస్ అకాడమీ ద్వారా మీరు మీ యొక్క భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసే ఏపీఎస్సి ఈ పరీక్ష ద్వారా ఎండోమెంట్ ఈఓ ఆఫీసర్స్గా మీరు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో మీకు అందరికీ శుభం కలగాలని, మరిన్ని మంచి పువ్వులు వేసి, ముందు మంచి పువ్వులతో ఈ దేశంలో జన్మించాం, పువ్వులు పెట్టి పూజించి పరమేశ్వరుని, మరిన్ని సుగంధభరితమైనటువంటి పువ్వులతో వేసి ఒక విద్యార్థిగా గ్రాడ్యుయేషన్ పట్టా పట్టుకున్నావు. ఇంకా మరి కాస్త సుగంధభరితమైన పువ్వులు వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏపీఎస్సి ద్వారా వచ్చే ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం నడిపే ఈ పరీక్షకి సిద్ధమవుతున్న మీకు అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఆశీస్సులు అందిస్తూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. డియర్ స్టూడెంట్స్, మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మీరు ఐచ్ఛికంగానైనా ఇష్టంగానైనా బై ఫోర్స్ ఈరోజు ఈ పేపర్ రాయబోతున్నారు. ఈ పేపర్ చదివి ఎండోమెంట్ ఈఓ పేపర్ ఈ సిలబస్ మరియు దీనికి సంబంధించినటువంటి అంశంలోకి రాబోతున్నారు. మరి దానికి ప్రధాన ఆలంబన ఏమిటి? భారతీయ ధర్మం. ముఖ్యమైనటువంటి మౌలిక సూత్రం ఏమిటి? హిందూ ధర్మతత్వం. ఆ హిందూ ధర్మతత్వాన్ని భారతీయ తత్వాన్ని వేరు చేసి చూడలేం. భారతీయ తత్వమే హిందూ ధర్మతత్వం, హిందూ ధర్మతత్వమే భారతీయ తత్వం. రెండు ఒకదానికొకటి పెనవేసుకొని పోతాయి. ఇందులో మత విశ్వాసాలకు తావు లేదు. అక్కడతో ఆ విషయాన్ని ఆపుతూ, మరి ఓడల జెండాలు ఆడునందాక అన్నాం ఇందాక. ఒక చిన్న ఇక్కడ చిత్రాన్ని వేసుకొని, ఓడ చిత్రాన్ని వేసుకొని ఆ పైన ఒక ఫ్లాగ్ వేసాం. ఇదేనికి సూచిక ఇది అంటే, ఓడల జెండాలు ఎంతవరకు ఆడుతాయి ఈ విశ్వంలో? ఈ గ్లోబ్ ఇక్కడ మనకి మ్యాప్లో ఉంది చూడండి. ఈ గ్లోబ్ ఇక్కడ మనకుంది. ఈ విశాలమైనటువంటి ఈ విశ్వంలో జలభాగం భూభాగంతో కూడుకున్నటువంటి ఈ భూగోళంపై ఎన్నాళ్ళైతే గాలి ప్రసరిస్తుందో, జీవి అనేవాడు ఊపిరి తీసుకుని జీవనం కొనసాగిస్తాడో అన్నాళ్ళు ఈ పవిత్ర భారతదేశం మాత్రమే ఈ విశ్వంపై మనగలుగుతుంది, జీవిస్తుంది. ఎందుకు నేను ఈ రెండు మాటలు మీకు చెప్పి ఈనాటి నా ఉపోద్ఘాతాన్ని ప్రారంభించానంటే, ముందు ఈ మహోన్నతమైన దేశంలో పుట్టినందుకు గర్వించాలి మనం. ఫస్ట్ మేరా భారత్ మహాన్ అంటూ ఒక సంకల్పం తీసుకొని, ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. అలాంటి దేశానికి ప్రభుత్వ ఉద్యోగిగా, మరి ముఖ్యంగా ఎండోమెంట్ ఆఫీసర్గా మనం రావాలంటే ఈ దేశం నాది అని ఒక అపేక్షాభావం నీలో ఉండాలి. ఆ అపేక్షాభావం కలిగిన నాడు మాత్రమే, ఆ ఓన్నెస్ నీకు వచ్చినాడు మాత్రమే నీ ఏకాగ్రత ద్విగుణీకృతమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరతమ్యతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధ మీకు సిలబస్ చెప్తాను. శ్రద్ధ అతి ముఖ్యమైనటువంటి అంశం.
చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. శ్రద్ధ ఇదేదో తెలుగు భాషలో 2 అక్షరాల పదము అనుకుంటే చాలా సంకుచిత భావన అవుతుంది. డియర్ స్టూడెంట్స్, శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పే మన బట్టి పట్టించే శ్రద్ధ పదం కాదు ఇది. ఏది శ్రద్ధ, ఏది కాన్సన్ట్రేషన్, ఏది అటెన్షన్ అంటే ఏదైతే జ్ఞానాన్ని నీకు రిటెన్షన్ చేస్తుందో దట్ ఈజ్ కాల్డ్ అటెన్షన్. శ్రద్ధ అత్యంత జాగరూకుడివై దేశమాత సెగలో ఒక కలికి తురాయిగా నీ జీవితం మారాలన్నా, నీవు నీ ఇంటికి చిరునామాగా మారాలన్నా, ఫలానా రామారావు గారు పలానా ఎక్స్ కొడుకు అని చెప్పేటట్టుగా నువ్వు నీ చిరునామాని మార్చుకోవాలనుకున్నా, నీ ద్వారా నీ ఇంటికి, నీ గ్రామానికి, సమాజానికి హితం చేకూర్చే దేశానికి ఒక చిరునామాగా నువ్వు మారాలి అంటే ఈరోజు ఏదైతే ఆర్ఎస్ అకాడమీ ద్వారా విద్యానగరం, లలిత కళల నగరం, సాంస్కృతిక నగరం, స్వచ్ఛ నగరం, భారతదేశం యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుల యొక్క పాదధూళితో తరించినటువంటి నగరం విజయనగరం. అట్లాంటి విజయనగరం గడ్డపై నుంచి ఈరోజు ఆర్ఎస్ అకాడమీ ద్వారా ఆన్లైన్ మోడ్లో ఈరోజు ఈ లెసన్ వింటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శ్రద్ధ అనే దానికి నేను నిర్వచనం చెప్పబోతున్నాను. ఆ శ్రద్ధ అనేది మీరు ఇప్పుడు చూడాలి. శ్రద్ధ ఇందాక చెప్పాను, కాన్సన్ట్రేషన్, అటెన్షన్. ఏమిటి అటెన్షన్? ఎలా అటెన్షన్? అలవాకగా ఆడుతూ పాడుతూ దిక్కులు చూస్తూ ఏకకాలంలో 3-4 అంశాల పట్ల దృష్టి పెట్టి చేసేది శ్రద్ధ కానే కాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే నీకు జ్ఞానం లభిస్తుంది. ఏదైతే ఇప్పుడు నేను ఇంట్రడక్టరీ క్లాస్ తర్వాత మీకు తెలియజేస్తానో ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానానికి ఏం కావాలి? శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము. బోర్డు నాకు అలవాటయ్యే వరకు మీరు కాస్త అర్థం చేసుకోండి. దీనికి మూలం ఇది కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి. మానవ జీవితాన్ని శాసించేవి, నియంత్రించేవి, పాలించేవి, పరిపాలించేవి, నిన్ను మహోన్నతమైన సింహాసనంపై కూర్చోపెట్టేవి ఇంద్రియాలు. చెవి, ముక్కు, నోరు, నాలుక, చర్మం. ఈ 5 ఏ విద్యార్థి అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ సాధకుడైతే తన కంట్రోల్లో పెట్టుకుంటాడో తాను విజేత. హీఈస్ ద సక్సెసర్. హీ కెన్ రూల్ ద సిస్టమ్. అందుకు అట్లాంటి శ్రద్ధతో కూడినటువంటి జ్ఞానంతో మనం లోపలికి వెళ్ళబోయే పేపర్ని మనం అవగాహన చేసుకోవాలి. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అట్లాంటి వాళ్ళకే శ్రద్ధ లభిస్తుంది. అయితే ఎందుకు సార్ మాకు ఇవన్నీ చెబుతున్నారు? ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాయబోయే ఆ పరీక్షకి మీరు చెప్పబోయే ఈ మాటకి సంబంధం ఉందా? 100% సంబంధం ఉంది. మిత్రులారా, డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీరు పేపర్ 1లో కానీ, పూర్వం మీరు గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో వేరే ఏ ఉద్యోగ అవకాశం కోసం కానీ చదివిన సబ్జెక్ట్ అంతా ఒక లెక్క. ఇప్పుడు మనం ప్రవేశించబోయే సబ్జెక్టు పూర్తిగా ఒక లెక్క. నీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంకొక వ్యక్తి, నీ పేరు ఉదాహరణకు సతీష్ అనుకుంటే, ఇంకొక సతీష్ నీలో పరకాయ ప్రవేశం చేయాలా? ఎందుకంటే నీలో ఎప్పటికే లోపట ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి దివ్య రేణువుల్ని మేల్కొలపాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని మేలుకొలిపే ఒక గొప్పదైనటువంటి ఒక వ్యక్తిత్వ వికాసానికి, భారతీయ వికాసానికి నాందివాచకం పలికే సబ్జెక్ట్ మనం రాబోయే రోజుల్లో తెలుసుకుంటున్నాం. ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్ డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, నేను చెబుతున్నాను కాబట్టి అని కాదు. ఇఫ్ ఐ ఆమ్ హ్యాండ్లింగ్ హిస్టరీ, ఇఫ్ ఐ ఆమ్ హ్యాండ్లింగ్ సమ్ అదర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆర్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, దేర్ ఐ నెవర్ సజెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. బట్ ఇప్పుడు మనం
చర్చించుకొని పోయేది మీ జన్మలను తరింపచేసే సబ్జెక్ట్. భారతీయుడిగా, అందున మహోన్నతమైనటువంటి హిందూ ధర్మానికి వారధిగా, సారథిగా, యావత్ ప్రపంచానికి దివ్య కాంతులను అందించే హిందూ ధార్మిక తత్వంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ తత్వంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఉద్యోగార్థులైనటువంటి మీరు ఏదైతే పరీక్ష రాయబోతున్నారో ఆ పరీక్ష పేపర్ గురించి మనం ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా వన్ బై వన్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఎండోమెంట్ ఈవో ఇదా ఓకేనా? పేపర్ 2 సిలబస్లోకి మనం డైరెక్ట్గా ఇప్పుడు వెళ్తున్నాం. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా ఇంట్రడక్టరీ వర్డ్స్. ద పర్సన్ హూ కెన్ సీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్ హీ ఈజ్ ద ఆప్టిమిస్టిక్. హీ కెన్ ఓన్లీ బ్రేక్ ద రికార్డ్స్. హీ కెన్ ఓన్లీ క్రియేట్ ద హిస్టరీ. కాబట్టి ఆప్టిమిస్టిక్ వే మనకి ముందుగా ఉండాలి. అంటే భారతదేశానికి పట్టుగొమ్మ అయినటువంటి భారతీయ ధర్మంలో అత్యంత మూలమైనటువంటి హిందూ ధర్మ తత్వం గురించి మనం తెలుసుకునే ముందు ఎలాంటి రోజున మనం ఈ పరీక్షకు సంబంధించి ఈ పరిజ్ఞానం వింటనము అనేది కూడా చాలా ముఖ్యం మిత్రులారా, చాలా ముఖ్యం. నువ్వు ఎంత గొప్ప యజ్ఞం మన ఇంట్లో చేయి, ఒక దైవ కార్యక్రమం చేయి, ఎందుకు గణనాథున్నే పూజిస్తాం? ఎందుకు పూజిస్తాం అంటే ఒక సంకల్పం చెప్తున్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని ఎందుకు అంటున్నావు? అంటే నీ మూలాలను ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకొని నీ జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులను, వారి జన్మకు కారణమైనటువంటి పూర్వీకులను, వీరందరికీ ఎగ్జిస్టెన్స్ కారణమైనటువంటి దేశాన్ని మనం తలుచుకోవడం ద్వారా ఇందాక నేను చెప్పాను, ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. ఒక మంచి ప్రారంభం, ఒక శుభారంభం ఏదైతే ఉందో అది నీకు విజయాన్ని సగం వరకు తెచ్చిపెడుతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు తాలూకు ప్రత్యేకత మీకు అందరికీ తెలుసా? మన శ్రీనివాస్ గారితో నేను మాట్లాడేటప్పుడు ఈ ఈఓ పేపర్ ఈ రకంగా ఉంది సార్, మన స్టూడెంట్స్కి అందరికీ ఒక చక్కనటువంటి మనం ప్లాట్ఫామ్ అందించాలి, సర్వీస్ అందించాలి, మరి మీరే మాకు గుర్తొచ్చారనగానే నేనేం చెప్పానంటే సరే ఆలోచిద్దామన్నాను. నేను కనీసం ఒక 1 వీక్ టైం తీసుకుంటానేమో నా షెడ్యూల్ ప్రకారం అనుకున్నాను. కానీ మాట్లాడిన 2వ రోజే మీకు నేను క్లాస్ తీసుకుంటున్నాను. కారణం ఏంటంటే భారతీయ ధార్మిక వ్యవస్థలో హిందూ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి రోజు ఈరోజు. హిందూ దేవీ దేవతలు, హిందూ మహర్షులు, హిందూ ఋషులు, వైదిక సంస్కృతి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు నీకేం చెప్పాయ్యా అంటే ఈరోజు తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశితో చేసే ప్రతి కార్యక్రమము కూడా నీ యొక్క జీవితంలో చక్కనటువంటి తొలకరి జల్లుల్ని విరిచేలా చేసి ఒక ఉన్నతమైనటువంటి ప్రస్థానానికి ఇది ఒక గొప్ప శ్రీకారం చుట్టడానికి దోహదపడుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి వారు. ఎవరైనా విష్ణుమూర్తి అంటే మనం హిందూ ధర్మతత్వంలోకి వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాల్సిన విషయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ముందు 2 పక్కన పెడదాం. ఏది? బ్రహ్మ, మహేశ్వర. ఇప్పుడు మనం విష్ణుమూర్తి గురించి మాట్లాడుతున్నాం కదా. ఎవరైనా హీ ఈజ్ ద ఆపరేటర్. ఎస్, హీ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ప్రాస్పరస్. మనలో వాల్యూస్ని డెవలప్ చేసి సృష్టి యొక్క స్థితిని ఇంబ్యాలెన్స్ చేసి సుసంపన్నం చేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క శక్తిని మైండ్లో పెట్టుకుని విష్ణుమూర్తి వారు ఈరోజు శయన నిద్రలోకి వెళ్ళే, యోగ నిద్రలోకి వెళ్ళే రోజుగా మన ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాం. సరే, సబ్జెక్టు కూడా ఇదేమీ మిగతా సబ్జెక్టులాగా ఒక భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము లేదా గణిత శాస్త్రము ఇంకేదో శాస్త్రం కాదు కదా. నేను చెప్పబోయేది ధర్మశాస్త్రం, నువ్వు వినబోయేది ధర్మశాస్త్రం. నీవు విని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని
రేపు పరీక్షల్లో రాయబోయేది కూడా ధర్మశాస్త్రం. మరి ఇలాంటి ధర్మశాస్త్రానికి నువ్వు ఈరోజు ఎంచుకోవడం తప్పులేదు కదా. కాబట్టి డియర్ స్టూడెంట్స్, శుభం భూయాత్, శుభం భూయాత్, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా వినాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. వాహ్, ఎంత గొప్ప ధర్మతత్వం, ఎంత గొప్ప భారతదేశం. గోవులు బ్రాహ్మణులకి శుభం కలగాలి. ఎవరయ్యా ఈ గోవులు? ఏమిటయ్యా ఈ గోవులు? ఎవరయ్యా ఈ బ్రాహ్మణులు? అంటే సంకుచిత భావంతో కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించేవాడికి అర్థమవుతుంది. గోవులు సకల జీవకోటికి ప్రాతినిధ్యమైనటువంటి జీవులు. అంటే ఈ అనంత విశ్వంలో ఉండే గోవులకు శుభము కలుగుగాక. అంటే ఒక్క ఆవుని కాదు డియర్ స్టూడెంట్స్. ఇక భూత దయ ఉండాలి, వాటికి శుభం కలగాలి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. బ్రాహ్మణేభ్య, ఎవరు బ్రాహ్మణ్? ఇది ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తికి సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది కాదు, వర్ణము కాదు. ఎవరైతే తన కర్మల ద్వారా, జన్మ ద్వారా కాకుండా కర్మల ద్వారా దేశహితం కోరి, లోకహితం కోరి ఆలోచనలు చేస్తారో వాళ్ళందరూ బ్రాహ్మణులే. వీళ్ళిద్దరికీ కూడా మంచి కలుగుగాక. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు అని మనకి ఒక గొప్పదైనటువంటి మంగళాశాసనాల్ని, శుభ సూచనల్ని అందించే మహోన్నతమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. అట్లాంటి హిందూ ధర్మానికి ఆలవాలమై వెలసిల్లే దేవాలయానికి ఒక మహోన్నతమైనటువంటి మకుటము లేని మహారాజుల వ్యవహరించే ఒక అద్భుతమైనటువంటి ఒక పేపర్లోకి, ఒక ఉద్యోగంలోకి మీరు వెళ్ళబోతున్నారు. నిజంగా ఈ పేపర్ చదవడం ఒక పుణ్యం. భారతీయుడిగా, హిందూ ధర్మాన్ని విశ్వసించే విద్యార్థిగా ఇక ఈ పేపర్ రాసి దాన్ని ఆకలింపు చేసుకొని ఆ ఉద్యోగాన్ని సంపాదించి ధర్మరక్షకుడుగా, దేవాలయ రక్షకుడుగా, భక్తులకు భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే ఒక గొప్పదైనటువంటి ఈవో ఉద్యోగానికి వెళ్తున్న మీకందరికీ కూడా శుభకామనలు తెలియచేస్తూ, ఈరోజు మనకి ఈ ఎండోమెంట్ ఈవో పేపర్ స్వరూపాన్ని చూద్దాం. బ్రీఫ్గా స్వరూపాన్ని చూద్దాం. నాకున్నటువంటి సమయం అవన్నీ కూడా చూసుకొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకి ఏమంటే ఒక సింహావలోకనం చేస్తాను, అంటే గ్లాన్స్, ఒక జిస్ట్ మీకు అందిస్తాను. చాలా ఇందాటి నుంచి మీకు మాట చెప్తున్నాను. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. ఎస్, నో డౌట్ అట్ ఆల్. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. వెయ్యి సంకల్పం చేయి, తల దించుకొని చదువు. నో డౌట్ తలెత్తుకొని జీవించే గొప్ప రోజులు మీ ముందున్నాయి. నిరాశ అనే దానికి మన ఎట్టి పరిస్థితుల్లో మన డిక్షనరీలో చోటు ఇవ్వడానికి లేదు. ఏమో ఎందుకోసమో పుణ్యం, పురుషార్థం, రెండు రకాలైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. పుణ్యం ఏమిటి? పుణ్యం ఈ ఏపీఎస్సి ద్వారా ఈ నోటిఫికేషన్ రావడం నువ్వు చేసుకున్న పుణ్యం. అప్పటికి నువ్వు గ్రాడ్యుయేషన్ ఏజ్తో సిద్ధంగా ఉన్నావు, ఏజ్ వచ్చేసింది. ఏమిటి పురుషార్థం? ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము నీ యొక్క ధర్మాన్ని మొత్తం నీకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప అవకాశం! వేరే ఇంకేదో భౌతిక శాస్త్రమో, అంటే ఫిజిక్సో, మ్యాథమెటిక్సో, బయాలజీనో, ఈవెన్ మేము బోధించే హిస్టరీయో, సివిక్సో చదివితే పురుషార్థానికి తావులేదు కదా. ఓన్లీ జ్ఞాన సమీకరణ జరుగుతుంది అంతే. కానీ ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకునే ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం జరుగుతుంది. నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ, వ్యక్తిగా నిన్ను నిర్మించుకుంటూ, దుష్టత్వాన్ని నిర్మూలిస్తూ, ఏదైతే భారతీయ ధర్మానికి ఆలమైన హిందూ ధర్మాన్ని తెలుసుకుంటూ, ఆ ధర్మం యొక్క సారాంశాన్ని నిత్యము నువ్వు అవపోసన పడితే ఆ ధర్మాన్ని నిలబెట్టే దేవాలయ వ్యవస్థకు నువ్వు రక్షకుడిగా ఉండగలవు. ఓకేనా డియర్ స్టూడెంట్స్? మరి ఇంతటితో మీకు ఈ విషయం అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, హిందూ ధర్మతత్వం, దేవాలయ వ్యవస్థ అనే అంశాల్లో మీకు సిలబస్లో ఉండే మొట్టమొదటి అంశం రామాయణం. ఆహా, ఎన్ని జన్మలెత్తితే ఆ రామాయణ కావ్యం గురించి నువ్వు తెలుసుకుంటావు చెప్పు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో డియర్ స్టూడెంట్స్, మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను, మీకు యుగ ధర్మాలు కూడా తెలియాలి. నేను చెప్పేటప్పుడు పాజ్ చేసుకునే వినండి.
లేదా రికార్డెడ్ వెర్షన్ అయినా వినండి. ఇది మీరు చాలా జాగ్రత్త ఉన్నారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో అనునిత్యం గానం చేయబడుతున్నటువంటి గొప్పదైనటువంటి ఇతిహాసం ఏదైనా ఉంది అంటే ఆదిమ మానవుడి దగ్గర నుంచి ప్రారంభించి రాళ్లపై రామాయణ చిత్రాలు లిఖించదగ్గర నుంచి ఈరోజు ఆధునిక మానవుడు 21st సెంచరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా కళ్ళ ముందు చూపించే ఆధునిక కాలం వరకు కూడా తన యొక్క స్వరూప స్వభావాల్ని ఏమాత్రం మార్చుకోకుండా చెప్పే విధానంలో మాత్రమే కొద్దిపాటి మార్పులతో గానం చేయబడుతున్న ఏకైక గ్రంథరాజ్యము ఈ విశ్వంలో ఏదైనా ఉందంటే అది ఒకటోసారి రామాయణం, రెండోసారి రామాయణం, మూడోసారి రామాయణం. మిత్రులారా చూడండి, ఇది వినండి. నేనేం చెప్పాను, ఎందుకు రిపీట్ చేశాను? ఒకటోసారి రామాయణం, రెండోసారి రామాయణం, మూడోసారి రామాయణం. ఇన్ని జన్మల పుణ్యము రామాయణ గాథను తెలుసుకోవడం, మరిన్ని జన్మల పుణ్యము రామాయణ గాథను గానం చేయడం. ఈరోజుకి ఆసియా ఖండంలో ఏషియన్ టైగర్స్గా పిలువబడే ఎకనామికల్లీ ఆర్థిక వ్యవస్థ పరంగా సౌండ్ కంట్రీస్గా చెప్పబడే ఏషియన్ టైగర్స్